ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా సోదరులందరికీ హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు భారతదేశంలో గత 30 ఏళ్ళుగా సాగుతున్నటువంటి ఎస్సీ వర్గీకరణ అనే దానికోసం ఈరోజు ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. దీనిలో భాగంగా కూటమి ప్రభుత్వం ఈరోజు తీసుకున్నటువంటి ఈ షెడ్యూల్ కులాలకు సంబంధించిన విషయంలో పూర్తిగా మా 59 ఉపకులాల గురించి మేము సంతోషాన్ని వ్యక్తపరుస్తున్నాం. దీని గురించి పూర్తిగా వివరాలకు వెళ్ళినట్లయితే, ఈ 30 ఏళ్ళలో భాగంగా గతంలో రాజీవ్ మిశ్రా అనే ఒక నివేదిక ఈ ఎస్సీ ఉపకులాల నుంచి ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రాజీవ్ మిశ్రా ఈ కమిటీ ప్రభుత్వానికి 3 రకాలుగా ఎస్సీ వర్గీకరణ గురించి వివరించడం జరిగింది. అందులో గ్రూప్ 1లో 12 ఉపకులాలను, గ్రూప్ 2లో 18 ఉపకులాలను, గ్రూప్ 3లో 29 ఉపకులాలను చేర్చడం జరిగింది ఈ నివేదికలో. అయితే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అన్ని జిల్లాల ప్రకారంగా ఈ విధమైన రాష్ట్ర పద్ధతులు అమలు చేయాలని నివేదిక అప్పచెప్పడం జరిగింది. దీనిని చూసుకున్నట్టయితే మాదిగలు 50 మొత్తం మాదిగతో సహా మాదిగ మాల ఈ షెడ్యూల్ మొత్తం 59 ఉపకులాల్లో ఆంధ్రప్రదేశ్ షెడ్యూల్ కులాలుగా దీన్ని ఒక నిర్ణయం తీసుకుంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎస్సీ వర్గీకరణ వివాదంపై ఉన్నటువంటి ఆ రోజుల్లో 2001 జనాభా లెక్కల ప్రకారం షెడ్యూల్ కులాల్లో 49.2% మాదిగలు, 41.6% మాలలు ఉన్నారని ఆ రోజు జనాభా లెక్కల ప్రకారం ప్రభుత్వానికి నివేదిక సబ్మిట్ చేయడం జరిగింది. అయితే 2011 లెక్కల ప్రకారం ఎస్సీ జనాభా 1,38,78,078 మంది ఉండగా వీరిలో మాదిగలు 67,02,609 మంది ఉన్నారు. ఇదే విధంగా మా సోదరుల మాలలు 55,70,244 మంది ఉన్నారు. అంటే మా సోదరుల మాలల కంటే మాదిగలు 11,32,360 మంది ఎక్కువగా మా మాదిగలు ఉండడం అనేది జరిగింది. అయితే 1990లోనే మందకృష్ణ మాదిగ అనే మా నాయకుడు ఎంఆర్పిఎస్ ఉద్యమ నేత దీని గురించి ఒక ఉన్నతమైనటువంటి నిర్ణయాన్ని తీసుకొని పోరాటం చేయడం జరిగింది. ఈ సుదీర్ఘమైన ఈ పోరాటంలో 1997లో ప్రభుత్వం దీన్ని గుర్తించి రామచంద్రరాజు కమిషన్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కమిషన్ మొత్తం కూడా సర్వే చేసి 1997లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి మొత్తం అనుకూలంగా సర్వే చేసి ఒక రిపోర్ట్ అనేది 1997లోనే ప్రభుత్వానికి సబ్మిట్ చేయడం జరిగింది. ఈ రిపోర్ట్లో 1997 జూన్ 6న జీవోదయ తెలిపిన ఈ రిపోర్ట్లో మాదిగలను 4 వర్గాలుగా ఎస్సీఏ, ఎస్సీబి, ఎస్సీసి, ఎస్సీడి 4 వర్గాలుగా విభజించడం జరిగి ప్రభుత్వానికి అభ్యర్థం జరిగింది. ఎస్సీఏలో రెల్లితో సహా 12 కులాలు, ఎస్సీబిలో మాదిగలతో సంబంధించిన 18 కులాలు, ఎస్సీసిలో మాల కులస్తులతో పాటు మరో 20 కులాలు, ఎస్సీడిలో ఆది ఆంధ్ర కులాలను చేర్చారు. ఎంతవరకు బాగానే ఉంది. ఇలాగా జరుగుతున్న ఈ క్రమంలో మా సోదరుడు మాల మహానాడు అనే ఒక సంస్థ స్థాపించి 1997 సెప్టెంబర్ 18న హైకోర్టులో దీన్ని నిలిపేయడానికి ఒక పిటిషన్ వేశారు. ఈ పిటిషన్ అప్పుడు ప్రభుత్వం తీసుకొని ఈ రాజ్యాంగ వర్గీకరణపై సుప్రీంకోర్టు అప్పుడులో దీన్ని నిలిపివేసింది, తాత్కాలికంగా పెండింగ్లో పెట్టింది. దాని తర్వాత విద్యా ఉద్యోగాల రిజర్వేషన్ కోసం ఎస్సీ వర్గీకరణ చేస్తున్నటువంటి ఈ సుదీర్ఘ ఉద్యోగంలో ఈ పోరాటంలో ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత దీన్ని గుర్తించి రాజ్యాంగబద్ధమైనటువంటి సమాన హక్కులు షెడ్యూల్ క్యాస్ట్ ఉన్న వాళ్ళందరికీ పొందాలని చెప్పేసి దీంతో అధికారికంగా ఒక రిటైర్డ్ ఐఏఎస్ని రాజీవ్ రంజన్ మిశ్రా నేతృత్వంలో ఒక కమిటీ వేయడం జరిగింది. ఈ కమిటీ 2024 ఫిబ్రవరి 17న స్థాపించడం జరిగింది. 13 జిల్లాల్లో కూడా ఆయా వర్గాల గురించి అభ్యర్థులను సేకరించి 2025 మార్చి 10వ తేదీన ప్రభుత్వానికి ఈ రాజీవ్ రంజన్ మిశ్రా అనే ఐఏఎస్ అధికారి సమక్షంలో బృందాన్ని అప్పచెప్పడం జరిగింది. దీని ద్వారా
2011 జనాభా లెక్కల ప్రతిపాదిత ప్రకారంగా ఎస్సీ వర్గీకరణ చేసేందుకు వీలుగా ఉందని ఆ రోజు ఈ కమిటీ చెప్పడం జరిగింది. ఆ తర్వాత 2026 గణాంకాల ప్రకారంగా తర్వాత జిల్లాల వారికి కూడా చేస్తామని చెప్పింది. అయితే ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత షెడ్యూల్ క్యాస్ట్లో ఉన్న 59 ఉపకులాలకు కూడా సమాన న్యాయం విద్య, వైద్య, రాజకీయాల్లో చెందాలని ఈరోజు తీసుకునే నిర్ణయం పట్ల మాది ఉపకులాలు 59 ఉపకులు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నాయని ఈరోజు ఈ నాయకులుగా మేము తెలుపుతూ సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నాం. నమస్కారం.